ధ్యానం ద్వారా తన భార్య ఆరోగ్యం మెరుగుపడటాన్ని గమనించి తన భార్య జీవితాన్నే స్ఫూర్తిగా తీసుకుని ధ్యానంలోకి 2012వ సంవత్సరంలో ప్రవేశించి పిఎస్ఎస్ఎంలో చురుగ్గా ఉంటూనే పిఎంసి అభివృద్ధికి తన వంతు సేవలందిస్తున్న మరో నిస్వార్థ సేవకుడు శ్రీ పన్నీరు రవీందర్ గారు. 2018లో ధ్యానుల అందరితో కలిసి కొడవటూరు సిద్ధుల స్వామి గుట్టలో సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించారు. అక్కడ ఉన్న నిత్య అన్నదాన సత్రానికి తన భార్యతో కలిసి 1.5 ఏడాది కాలం నిర్వాహకులుగా పనిచేశారు. వారు అన్నదానం కార్యక్రమాలు, ధ్యాన తరగతులు నిర్వహించారు. అలాగే 2023వ సంవత్సరం సెప్టెంబర్ 29న జనగాంలో తన ఇంటిపైన 9x9 పిరమిడ్ను నిర్మించి దానికి కనకదుర్గ పిరమిడ్ ధ్యాన మందిరంగా నామకరణం చేశారు. ఆ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహిస్తూనే ప్రతి ఆదివారం తన చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలలో కరపత్రాలు పంచడంతో పాటు శాకాహార ర్యాలీలు నిర్వహించారు. పిఎస్ఎస్ఎం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న శ్రీ పన్నీరు రవీందర్ గారిని ఇప్పుడు పిఎంసి అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం జనగాం జిల్లా పిఎంసి ఇన్ఛార్జిగా పన్నీరు రవీందర్ గారిని ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాట్ల హనుమంతురాజు గారు నియమించారు. శ్రీ పన్నీరు రవీందర్ గారు అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది మీ పిఎంసి.